జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూర్తిగా అవినీతిమయమైన శైలజ రామయ్య సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె భర్త రాజకీయ అవసరాల కోసం దక్షిణ కాశీగా భావించబడ్డ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆయన విమర్శించారు. శైలజ వారి కుటుంబ సభ్యులు అందిన కాడికి దోచుకుంటున్నారని పుట్టమధు అన్నారు. 2025 పుష్కరాలకు సంబంధించిన బ్యాగు, చీరలు దుద్దిల్ల శ్రీధర్ బాబు ధన్వాడలో ఎల్లమ్మ టెంపుల్ ప్రారంభోత్సవంలో పంచిపెట్టారని ఆయన విమర్శించారు. ఆలయం సంబంధించిన డబ్బులతో చీరలు కొనుగోలు చేసి ఆయన సొంత అవసరాల కోసం ధన్వాడలో పంచారని ఆయన అన్నారు. 50,000 చీరలు ఎన్నికల కోసం పంచిపెట్టడానికి ఉపయోగిస్తున్నారని పుట్టమధు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న మచ్చ అయితే యావత్ తెలంగాణకు మచ్చ వచ్చినట్టయితే, ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని ప్రాంతము కాళేశ్వరం పేరుతోటి టూరిస్టులు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఈ ప్రాంతంలో ఎంతో కొంత మరి వ్యాపారులకు ఇతరత్ర వర్గాలకు మేలు జరుగుతుందనే ఆలోచన ఉండి ఆకలిందో తెలిసిన బిడ్డగా ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని కోరుకునే బిడ్డగా మరి నేను స్పందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. ఇవాళ ఎట్లా ఇప్పుడు బయటికి తిరుగుతూ ఉన్నాయో శైలజ రామయ్య అని చెప్పాలి. శైలజ రామయ్య ఏం చెప్పాలి? ఈ సంచులు నీ భర్త ఇవాళ నేను ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? ఈ సంచులు ఎక్కడి? ఎందుకు నిన్న ధన్వాడలో ఎల్లమ్మ గుడి కాడ ఈ సంచులు తిరుగుతూ ఉన్నాయి? మీరు నీతివంతులే కదా, మీరు చాలా గొప్పవాళ్ళే కదా, మరి సంచి ఎందుకు నేను ఇక్కడ ప్రత్యక్షమైంది? మరి నేను ఇట్లా కొట్టించినది, నేను కొట్టితే మీ భర్త గిట్లా వస్తున్నా? మరి జవాబు ఉంటున్నాం. మీరు ఏ దేవుళ్ళకు పూజలు చేసే సామాజిక వర్గంలో పుట్టిరో అదే దేవుళ్ళను అప్రవిత్రం చేస్తూ ఉన్నారు. అప్రవిత్రం చేస్తున్నటువంటి మీరు ఇప్పటికైనా మేలుకొనాలి. ఇది దౌర్భాగ్యం. మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే ఏదో ఒక సాకు పెట్టి తప్పుదో పట్టిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరంలో ఉన్నటువంటి పురోహితులకు వాళ్ళకు మేలు జరగకుండా అడ్డుకుంటారు. ఏది ఏమంటారు దాన్ని, హారతి ఇవ్వడానికి యూపీ నుంచి గంగా హారతి ఇవ్వడానికి యూపీ నుంచి అయ్యగారు, కాశీ నుంచో యూపీ నుంచో అయ్యగారులను తీసుకొచ్చింది. వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇక్కడ పురోహితులు చేయరా గంగా హారతి? మీ మంత్రపురిగా పేరుగాంచినటువంటి మంత్రపురికి సంబంధించినటువంటి వేద పండితులు విడిచిపెట్టి అక్కడి నుంచి 10 లక్షల రూపాయలకి తీసుకొస్తారు. ఏది కూడా ఇక్కడ వాళ్లకు చెందకుండా ప్రతి దాంట్లో కమిషన్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పురోహితులను అడుగుతున్నా, ఎందుకు మీ గంగా హారతి చేయరాదా? ఆ మంత్రాలు మనకు రావా? అంత నైపుణ్యత మనకు లేదా? ఇవాళ ఇక్కడ కాళేశ్వరంలో మంత్రి ఉన్నటువంటి పురోహితులను మంత్రి ఎమ్మెల్యే నిలదీయాలని డిమాండ్ చేస్తున్నా. నేను ఈ జిల్లా ప్రజలని, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పటి వరకైతే ప్రజలు గలం విప్పరో, ఎప్పటి వరకైతే ప్రజలు చైతన్యవంతులై ఇటువంటి వాటిని ప్రశ్నించరో ఈ అవినీతి ఇదే విధంగా కొనసాగుతుంది.